ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు చాలామంది అంటే ఏజ్ తోటి పని లేదండి. లేకుండానే మాకు జుట్టు రాలిపోతుందండి, విపరీతంగా రాలిపోతుంది, జుట్టు పెరగడానికి ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రత్యేకంగా నాకు ఎక్కువగా ఫోన్లు వచ్చేది ఎక్కడి నుంచి అంటే అమెరికా నుంచి వస్తూ ఉంటాయి. అమెరికన్ పేషెంట్లు అడుగుతూ ఉంటారు, మా పిల్లలు చిన్నప్పుడే జుట్టు ఊడిపోతుందండి, చాలా ఇబ్బందిగా ఉంది, ఎన్నో రకాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం అని అడుగుతూ ఉంటారు అన్నమాట. దీనికి చాలా చక్కని ఒక రెమెడీ చెప్తానండి. జుట్టు ఊడిపోవడానికి కారణం ఏంటి అంటే మినరల్స్ లోపం వల్ల ఊడిపోతుందండి. ఆ మినరల్స్ని శరీరానికి పంపేది ఏది అవయవం, కిడ్నీ ఎక్కువగా పంపుతూ ఉంది. అందుకనే కిడ్నీ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఆ మినరల్స్ ఒకటి కాకుండా టాక్సిన్స్ని కూడా పంపేస్తుంది. కాబట్టి రక్తం కలుషితం అయిపోవడం వల్లే ఆ రక్తంలో ఉన్న విష పదార్థాలను తీయడానికే మనకు డయాలసిస్ చేస్తూ ఉంటారండి. ఆ డయాలసిస్ చేయడం అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంది. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలి, మంచి మినరల్స్ ఇవ్వాలంటే ముందర కిడ్నీకి ఏదో ఒకటి వాడుకుంటే హెయిర్ ఫాల్ కొంతవరకు కంట్రోల్ అవుతుందండి. ఇలా అన్నానని మా అందరి కిడ్నీలు దెబ్బతింటున్నాయేమో అని అనుకోవద్దు. అంటే కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోమంటున్నానండి. పెంచుకోవడం, మినరల్స్ శరీరానికి చక్కగా అందించడం. ఎప్పుడైతే ఐరన్, అందులో చాలా ఇంపార్టెంట్ మినరల్ ఏంటంటే జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది మీ బాడీలో ఉండకూడదండి. ఈ ఐరన్ డెఫిషియన్సీని తగ్గించడానికి మళ్ళీ సహాయపడేది ఏంటి? విటమిన్ సి. విటమిన్ సి డైల్యూట్ చేసి దాన్ని మీ శరీరంలో చక్కగా అందిస్తుంది. విటమిన్ సి తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మీరు తిన్న ఆహారంలో కానీ మీరు వేసుకున్న మెడిసిన్లో కానీ ఐరన్ ఉన్నా కూడా బాడీలోకి సప్లై అవనివ్వదండి. అందుకు మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా విటమిన్ సి అనేది అంటే ఒక నిమ్మకాయో, ఒక పచ్చి మామిడికాయో పుల్లగా ఉన్నది, ఇంకోటో ఇటువంటివి వాడుకోవాలి. మనం వాడుకుంటా కనుక ఐరన్ హైయెస్ట్ దేంట్లో ఉంటుందండి? ఉసిరికాయలో ఉంటుంది. అలాగే ఈ హెయిర్ రాలకుండా ఉండాలి అంటే మన స్కాల్ప్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల కానీ ఫంగస్ ప్రాబ్లం వల్ల కూడా దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి. లేకపోతే స్ట్రాంగ్ కెమికల్స్ సబ్బులు కానీ షాంపులు కానీ వాడడం వల్ల కూడా ఇబ్బంది రావచ్చు. ఈ బ్యాక్టీరియా, ఫంగస్ ఇటువంటివి తగ్గి స్కాల్ప్ మీద ఎటువంటి చుండ్రు కానీ ఇంకోటి లేకుండా ఉండాలి అంటే మనం 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకునండి. అందులో 50 అడవి జీడి పిక్కలు అంటాం, అడవి జీడి గింజలు అంటాం. అవి నల్లగా ఉంటాయి, చిన్నవి ఉంటాయి. అది గ్లౌజ్ ఏదైనా పెట్టుకుని జాగ్రత్తగా కట్ చేయాలండి. ఆ కట్ చేసేటప్పుడు దాని లోపల ఆయిల్ ఉంటుంది, అది మీద పడితే పొక్కుతుంది, మొహం మీద పడితే పుండెడిపోతుంది. చాలా జాగ్రత్తగా కట్ చేయండి. దాన్ని కట్ చేసినవి లీటర్ ఆయిల్కి ఒక 50 జీడి గింజలు. మీది బాగా వేడి శరీరం, తలపోటు ఉంది, అటువంటి వాళ్ళు 25 జీడి గింజలు కానీ 30 కానీ వేసుకోండి, 50 వేయొద్దు. మీకు ఇబ్బంది లేదు, మేము తట్టుకోగలమంటే 50 గింజల దాకా వేసుకోవచ్చండి. వేసుకుని ఆ గింజలు ఆ నూనెలో వేగిపోయి తేలిపోవాలి. మీరు ముందర వేసినప్పుడు మునిగిపోవాలి, తర్వాత తేలాలి. ఆ రకంగా కనుక మీరు మరగబెట్టుకుని ఆయిల్ కొబ్బరి నూనెలో ఎప్పుడైతే ఈ గింజలు పైకి తేలిపోయిన తర్వాత దాన్ని చక్కగా చట్టంతో గరిటతో తీసేసుకుని ఈ కొబ్బరి నూనె ఆరిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో పోసుకుని రోజు పడుకునేటప్పుడు మీ స్కాల్ప్కు మర్దన చేసుకుని పడుకున్నారనుకోండి, ఈ ఫంగల్ వల్ల, బ్యాక్టీరియా వల్ల ఎవరికైతే రాలిపోతుందో చుండ్రు వల్ల కానీ ఇంకోటి కానీ ఆ రాలిపోయే వెంట్రుకలు రాలకుండా ఒక 15 రోజులు 20 రోజుల్లో మీ జుట్టు చక్కగా రాలటం ఆగిపోయి పెరగడం మొదలు పెడుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఒక రెడ్డి గారు నెల్లూరు నుంచి వచ్చి రాజుగారు మీరు చెప్పింది నేను చేసుకున్నాను, చాలా అద్భుతంగా పనిచేస్తుంది, బహుశా ఈ వీడియో ఆయన కూడా చూస్తారేమో, అందుకు మీరు చెప్పిన చిట్కాలు చాలా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను. నేను బల్క్ డ్రగ్ వ్యాపారం ఉంది నాకు, అయినా కూడా మీరు చెప్పింది చాలా బాగా పనిచేసింది కాబట్టి మీ దగ్గరికి వచ్చానని చెప్పారు. అదేవిధంగా నైట్ పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ఉసిరికాయ పొడి ఏదైతే ఉందో దాంతో కషాయం కాసుకోండి చక్కగా. ఆ కషాయం చల్లారిన తర్వాత స్కాల్ప్కి కానీ జుట్టుకి అంతా రాసేసుకుని గుడ్డ చుట్టుకుని పడుకోండి. జిగురుగా ఉందండి, మాకు నిద్ర పట్టలేదండి, లేకపోతే జుట్టు అంతా గట్టిగా అయింది, ఇవన్నీ చెప్పొద్దు నాకు. మీకు ఫలితం కావాలంటే రాసుకోవాలి. మన్నాడు ఏం చేస్తారంటే మళ్ళీ అదే ఉసిరి కషాయంతో తల బాగా అంటేసుకుని నీళ్లు చక్కగా పోసుకుని పూర్తిగా కడిగేసుకుని
నేను చెప్పిన ఈ కొబ్బరి నూనెతో చేసిన మందు కనుక రాసుకుంటూ ఉంటే మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుందండి. చాలా అంటే చాలా. ఎందుకు అంటే ఉసిరికాయలో హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుందండి ఐరన్. మనం ప్రతిదానికి కూడా గుంటకలగర వాడుకుంటాం. గుంటకలగర అంటాం, గుంటగన్నాక అంటాం. ఇది మీరు అలా నలిపిన వెంటనే మీ చేతులు నల్లగా అయిపోతాయి, చూసుకోండి. అదేవిధంగా మీరు ఏదైతే ఉసిరికాయ ఉందో అది కోసిన కత్తిపేట కానీ చాకు కానీ మీ చేతులు కానీ నల్లగా అయిపోతాయి. ఇలా నల్లగా అయిపోయినాయి అంటే అందులో హైయెస్ట్ ఐరన్ ఉన్నట్లు లెక్కండి. మీకు అదే గుర్తు. నల్ల జీడి గింజల్లో కూడా ఒక అద్భుతమైన వైరస్ని చంపేది, బ్యాక్టీరియాని చంపే గుణం ఉంటుందండి. నల్ల జీడి గింజతోటి మందు చేయగలిగితే పచ్చిని లేకుండా అందరూ తినొచ్చు. అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి నల్ల జీడి గింజతో చేసేది. దాన్ని మేము భల్లాతకి అంటాం ఆయుర్వేదంలో. నల్ల జీడి గింజలు అనమాట. అడవి జీడి గింజ అంటారు, నల్ల జీడి గింజ అంటారు. కానీ చాలా పవర్ఫుల్. అది శుద్ధి చేయకుండా వాడితే ప్రమాదం. ఇది పైన రాసుకునే ఆయిలే కాబట్టి మీరు వాడుకోవచ్చు. ఒక 25 గింజలు వేసుకోండి, సరిపోతుంది. బాగా తొందరగా రిజల్ట్ కావాలనుకుంటే 50 గింజలు వేస్తే కనుక అది చాలా వేడి చేస్తుంది అనమాట. అది వేడి గుణం ఉన్న వాళ్ళకి తలపోటు వస్తుంది. అందుకు 25 గింజలు వేసి చేసుకోవడం అందరికీ సేఫ్ సైడ్. ఓకేనండి. ఈ విధంగా చక్కని హెయిర్ ఆయిల్ చేసుకుని ఉసిరి కషాయంతో తలంటుకుని మొన్నాడు కూడా మళ్ళీ అదే ఉసిరి కషాయంతో తలంటుకోండి. మీకు ఇంకా శుభ్రంగా ఉండాలి అంటే కందిపప్పు నూరుకుని నీళ్ళల్లో వడపోసుకుని దాంతో కూడా మీరు అది నైట్ రాసుకుని పడుకున్నా కూడా మీ జుట్టు చాలా స్మూత్గా అయిపోయి దానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయండి. స్కాల్ప్కి జుట్టుకి కూడా రాసేసుకుని జుట్టుకుని పడుకోండి. మన్నాడు తలంటుకోండి. ఈ ఎన్నాటిల్లో కూడా న్యాచురల్ షాంపూస్, కెమికల్స్ తక్కువ ఉన్నాయి వాడుకుంటే మీకు చక్కగా పనిచేస్తాయండి. ఇవన్నీ కూడా మీరు హై కెమికల్స్ వాడేశారనుకోండి, మళ్ళీ మీరు చెప్పారండి మాకు రిజల్ట్ రాలేదని చెప్పొద్దు. న్యాచురల్గా ఉన్నాయి వాడుకోండి. ఇందులో తప్పనిసరిగా ఫలితం ఉంటుంది మీకు. ఓకేనండి. నమస్కారం.